సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు బండారి శాంతికుమార్ పూర్తిగా అర్హుడని ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా పేర్కొనడం శుభపరిణామమని, ఇది పాలమూరు ప్రజల గుండెల్లో ఉన్న మాట జితేందర్ రెడ్డి గారు చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో ఉన్నతాధికారిగా ఉంటూ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి గత 14 సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ పార్టీ బలోపేతానికి బండారి శాంతికుమార్ చేస్తున్న సేవలు ఎంతో విలువైనవి. బాల్య స్వయం సేవకు గాను ఆయన వెలకట్టలేని సేవా సమాజానికి చేశారు. చాలా మంది పార్టీలు మారి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలను సృష్టించుకున్న శాంతికుమార్ మాత్రం తన నమ్మిన సిద్ధాంతాల కోసం మొదటి నుంచి బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గంలోనే ఉంటూ పార్టీ కోసం విశేషంగా సేవలందించారు. కాబట్టి జితేందర్ రెడ్డి గారు, డీకే అరుణ గారితో సహాయ పార్టీ నాయకులంతా శాంతికుమార్ గారికి టికెట్ ఇచ్చేందుకు కృషి చేసి ఆయన గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక బీజేపీ ఎంపీగా ఉండాలనేది మా భావన. అందులో ఒక బీసీకి అవకాశం అనేది కోరుతున్నాం. ఎవరికి టికెట్ ఇచ్చినా మేము కలిసికట్ట పనిచేయాల్సి. శాంతికుమార్ అనే ఒక బీసీ నాయకుడు ఉండే గత 15 సంవత్సరాల నుండి పార్టీ కొరకు సేవ చేస్తున్నాడు. శాంతికుమార్ గారికి మరి ఎందుకంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ప్రెసిడెంట్గా పనిచేసిండు. ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ దానిగా పనిచేస్తూ ఆయన అటువంటి వ్యక్తి మరి రిజైన్ చేసి మన భారతీయ జనతా పార్టీకి వచ్చి సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి 2014 కూడా టికెట్ ఆశించాడు. టికెట్ రాలేకపోయింది. నాగార్జున గారు వచ్చారు, ఆయనకి ఇచ్చారు. మరి 2019లో కూడా నామినేషన్ ఇచ్చే టైంలో కూడా ఆయన డీకా మేడం అరుణ గారు వచ్చారు, ఆయనకు మరి త్యాగం చేయాల్సి వచ్చింది, త్యాగం చేసిండు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు 2024లో మామూలు పార్లమెంట్ గెలవాలంటే మరి బీసీలకు అవకాశం ఇస్తే, శాంతికుమార్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందనేది మా భావన. ఎందుకు అంటే చాలాసార్లు వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పార్టీ అవకాశం ఇచ్చి గౌరవించింది. కానీ పార్టీ అనేది కార్యకర్తలు కూడా ఉంటూ పార్టీ కొరకు సేవ చేస్తున్న శాంతికుమార్ గారికి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందనే నా భావన. మరి శాంతికుమార్ గారికి టికెట్ ఇచ్చి పార్టీ టికెట్ ఇస్తే మేమందరం కూడా కలిసి గెలిపించుకుంటాం. మేడం గారు కూడా డీకే అరుణ మేడం గారు గతంలో గద్వాల్లో ఉండి పోటీ చేయకుండా బీసీలకు త్యాగం చేసింది. శివకుమార్ అనే ఒక వ్యక్తికి త్యాగం చేసింది. అదేవిధంగా డీకే అరుణ మేడం గారు ఇక్కడ మామనారు పార్లమెంటు కూడా, ఎందుకంటే గతంలో టికెట్ ఇచ్చారు, చూశారు మీరు, అందరికి టికెట్ ఇచ్చారు కానీ శాంతికుమార్ గారికి టికెట్ ఇవ్వలేకపోయారు. మరి బీసీలకు కూడా ఇక్కడ మేడం గారు అరుణ గారు, డీకే అరుణ మేడం గారు మరి బీసీలకు అవకాశం శాంతికుమార్కి ఇప్పించి దగ్గరుండి గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మేడంకు రాజ్యసభ కానీ ఏసీ ఇంకా రాబోయే రోజుల్లో ఏ అవకాశం ఉన్నా కూడా పార్టీ ఇస్తే బాగుంటుందని మా భావన. మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే ఒక్కసారి శాంతికుమార్ గారికి టికెట్ ఇస్తే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి, ఇప్పుడు అందరూ కూడా ఏమంటారంటే శాంతికుమార్ గారిని ఆయన కూడా మేనేజ్ చేసుకోలేదు. అందరూ పాలమూరు మోదీ అంటారు ఆయన. ఆ విధంగా ఏమన్నా మాకు అవకాశము కలిసి వస్తుందనే ఆలోచనతో మేము శాంతికుమార్ గారిని కోరుకుంటున్నాం. ఆయన ఎందుకంటే ఆయన కూడా మేనేజ్ చేసుకోలేదు, ఒక యోగిలాగా అలాంటి అదే డ్రెస్ కోడ్ ఉంటాడు, అట్లనే ఉంటాడు. ఒక అవకాశం ఇస్తే మా యొక్క ఇక్కడ ఉన్న 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఐక్యత అయ్యి మేమందరం బీజేపీ కార్యకర్తలు ఐక్యత అయ్యి గెలిపించుకుంటే మా భావన. ఒకవేళ బీసీకి కనుక ఎంపీ టికెట్ ఇస్తే కేంద్రంలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక ఎంపీ గెలిస్తే గతంలో డీకే అరుణ మేడం గెలిచినా కూడా ఆయనకు వచ్చేది మినిస్టర్ ఇవ్వలేకపోయాము. అంటే ఖచ్చితంగా ప్రతిసారి వచ్చినప్పుడు మోడీ గారు ఎక్కడ వచ్చినా మామూలునే మీటింగ్ పెడతాడు. మామూలునే ఆయనకు చాలా ప్రేమ. కానీ మన ఎంపీ గెలవలేకపోతుంది మన పరిస్థితి. ఒకసారి కేంద్ర మినిస్టర్ కదా, మనం మామూలు ఎంపీ గెలిచి కేంద్ర మినిస్టర్ అయితే మనకు చాలా అవకాశాలు ఉంటాయి. మనకు ఈ మామూలులో అభివృద్ధి చెందాల్సిన చాలా పని ఉంది.